ఫ్రెండ్స్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. ఈరోజు నేను యూట్యూబ్లో విస్మయపుడ్ ఛానల్ ఉంటుంది కదా, ఆయన చేసిన పెసరట్ అయితే చూశాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అందుకే నేను ట్రై చేద్దామని ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్. అది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మనం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ట్రై చేయాలంటే ప్రాసెస్ అయితే చూసారు కదా. చాలా బాగా వచ్చినాయి కదా. ఆంధ్ర స్టైల్ పెసరట్ ఉప్మా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ట్రై చేసి మీరు కూడా ఎలా ఉందో చెప్పండి, ఓకేనా. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాం, ఓకేనా. చూడండి, నేను పెసలు అయితే నైటే నానబెట్టేసుకున్నాను. అంటే నైట్ అనుకున్నాను ఈరోజు పెసరట్టు ఉప్మా వీడియో తీద్దామని, కానీ సడన్గా లేచి పెసలు అయితే నానబెట్టేసుకున్నాను. వీడియో తీయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి, నేను నైట్ అంతా నానబెట్టుకున్నాను పెసలు. చూసారా, అంటే పెసలు తక్కువ ఉన్నాయి, అందుకని కొంచెం పెసరపప్పు కూడా వేసాను. నేను పచ్చి పెసరపప్పు ఆ రెండు కలిపి నానబెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకుందాము. అసలు ఒక 2-3 సార్లు మనం ఫస్ట్ నానబెట్టుకునేటప్పుడే కడుగుతాము. తర్వాత ఇప్పుడు 1-2 సార్లు కడిగేస్తే సరిపోద్ది. పెసరపప్పుకి తొక్క తీయవలసిన అవసరం ఉండదు, ఓకేనా. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, ఇవి మిక్సీ పట్టుకుంటున్నాను. ఇందులో చిన్న అల్లం ముక్కేసుకుందాము. అలాగే ఒక 3 పచ్చిమిర్చి వేసుకుని మిక్సీ పట్టుకుందాం, ఓకేనా. అలాగే వీటితో పాటు మనకి టేస్ట్కి తగినట్టు ఉప్పు ఇందులో వేసేసుకుందాం, ఓకేనా. అలాగే 1 స్పూను శనగపిండి. ఎందుకంటే ఉత్తి పెసలు నానబెట్టేసేస్తే మనకి 4 కంటుకున్నట్టు ఉంటుంది కదా, అలా కాకుండా మనకి 4 కంటుకోకుండా ఉండాలి అంటే శనగపిండి, 1 స్పూన్ బియ్యం, నానబెట్టిన బియ్యం, అలాగే 2 ఎండుమిర్చి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం, ఓకేనా. మనకి ఎలా ఉంటే సరిపోద్ది. చూసారు కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని మనం ఉప్మా రెడీ చేసుకుందాము. చూడండి, ఉప్మా కోసం నేను ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు పోపులు వేసుకుంటున్నాను. పచ్చెనగపప్పు, ఆవాలు, మినపప్పు మీకు తెలిసిందే కదా. ఇవన్నీ బాగా చూడండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. ఇవి కూడా బాగా వేపేసుకుందాము. చూడండి, మనకి ఆనియన్స్ వేగినాయి కదా. ఉప్మాకి ఎక్కువ బాగా రెడ్గా వేయకపోతే బాగా ఉప్మాకి అసలు కొంచెం ఇలా ఉంటే సరిపోద్ది. చూడండి, ఇప్పుడు వాటర్ వేసుకుందాము. ఈ ఉప్మాకి మనం ఎన్ని వాటర్ వేసినా నోకైతే సరిపోద్ది అన్నట్టు ఉంటుంది కదా. నేను నాకు తగ్గట్టు వేసుకున్నాను వాటర్. ఒక 3 పెసరట్లకి సరిపడిగా వేస్తున్నాను. ఈ వాటర్ మరిగిందాము. ఇప్పుడు మనం టేస్ట్గా తగ్గట్టు ఉప్పు వేసుకుందాము. అన్నట్లు ఉప్పు కామన్ కదా. చూడండి, మనకు వాటర్ అయితే మరిగిపోయినాయి. ఇప్పుడు మనం నూకేసేసుకుందాము. చూడండి, మనకు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని మనం పెసరట్టు వేసుకుందాము. పెసరట్టుకి ఇలా పలుసుగా ఉంటేనే బాగుంటుంది, మరీ గట్టిగా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఓకేనా. ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పెసరట్టు వేసుకుందాము. ఇలా 3 గరిటెలు వేసుకొని ఇలా పల్చగా తిప్పుకోవాలి. ఓకే, ఇప్పుడు దీని మీద మనం
ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర 3 కలిపినవి వేస్తున్నాను. ఇంకా కొంచెం పిండి వేసుకొని మొత్తం ఈ ప్యాన్ నిండా వేసేయచ్చు. కానీ నేను ఇలా వేసారు, చిన్నవి కాకుండా పెద్దది కాకుండా. చూసారు కదా, బాగా కాలనిద్దాం ఇప్పుడు. చూడండి, మనకి పైన తెలిసిపోతుంది కదా పెసరట్టు కాలిపోయినట్టు. చూడండి, ఇప్పుడు ఇందు మీద మనం ఉప్మా వేసుకుందాము. ఓకేనా, కొంచెం స్ప్రెడ్ చేస్తే సరిపోద్ది, మొత్తం అంతా వేసుకోక్కర్లేదు. ఓకేనా, ఓకే. చూసారు కదా, మన పెసరట్టు ఉప్మా భలే వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకున్నాము. ఎస్, చూసారు కదా, అలాగే ఇంకోటి కూడా వేసుకుందాము. ఇప్పుడు బాగా పల్స్గా పెద్దది చేస్తున్నాను. మరీ పల్స్గా కావాలంట మా వాళ్ళకి, అంతగా ఇంకా బాగా పల్స్గా చేస్తున్నాను. వావ్, సూపర్ వస్తుంది. భలే వచ్చింది కదా. ఎస్, ఇది మీద ఇప్పుడు మనము ఆనియన్స్ వేసుకుందాము. భలే వచ్చింది దోశలా. ఇది కూడా బాగా కాల్చుకుందాము రెడ్గా. ఇలా 2 వైపులా కాల్చుకొని ఇప్పుడు మనం ఇందులో ఉప్మా వేసుకుందాము. మధ్యలో కాకుండా ఒక పక్కకు వేసుకోండి, ఎందుకంటే మనం మడిస్తాం కదా. సో ఇలా పక్కకు వేసుకుంటే మడిచేటప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు. ఇలా వేసేసుకుని మనం ఇలా మడతడేసుకుంటే ఎంతో టేస్టీ పెసరట్టు ఉప్మా అన్నది రెడీ అయిపోద్ది. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇప్పుడు ఇది కూడా ప్లేట్లో తీసేసుకుందాం. ఓకే, చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు ఉప్మా అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా చేసేసాను. ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా చూపించేసాను నేను. చూద్దాం ఇప్పుడు టేస్ట్ ఎలాగుందో. కాలుతున్నాయి. వావ్, దీనికి మనకి చట్నీ వచ్చేసి అల్లం చట్నీ ఉంటే చాలా బాగుంటుంది. పుట్నాల చట్నీ కన్నా, పలుకుల చట్నీ కన్నా అల్లం చట్నీ ఏదైనా చాలా బాగుంటుంది. చూద్దాం ఎలా ఉందో. సూపర్ ఉంది అల్లం చట్నీదా. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా చూసేద్దాం. ఓకేనా, చాలా అంటే చాలా బాగుంది. క్రంచీగా సూపర్ ఉంది టేస్ట్ అయితే. నేను వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఎక్కడ ఏది ఎక్కువ లేదు తక్కువ లేదు, కరెక్ట్గా సరిపోయినాయి. చూసారు కదా ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఓకేనా, ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు ఉప్మా, ఆంధ్ర స్టైల్ పెసరట్టు ఉప్మా. ఓకేనా, థ్యాంక్ యూ.